హైదరాబాద్ మెట్రో రైల్వే విస్తరణకు ప్రణాళికలు సిద్ధమైంది. తాజాగా మెట్రో ఫేజ్ 2 విస్తరణకు కొత్తగా రూట్ మ్యాప్ ఖరారైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఫేజ్ 2 రూట్ మ్యాప్ను సిద్ధం చేసిన మెట్రో అధికారులు 70 కిలోమీటర్లు కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి అందించారు. హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది ప్రయాణికులకు మెట్రో సేవలు అందుబాటులో ఉండేలా సిటీలోని నలుమూలలకు అన్ని ప్రాంతాల నుండి ఎయిర్పోర్టు కనెక్ట్ అయ్యేలా కొత్త ప్రాతిపదికన మార్గాలు తయారు చేశారు. దీంతో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు మెట్రో రైలు ప్రయాణం మరింత చేరువయ్యే అవకాశం ఉందని మెట్రో అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం 3 కారిడార్లలో 69 కిలోమీటర్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ నుంచి రాయదుర్గం వరకు అందుబాటులో ఉండగా ఈ మార్గాల్లో నిత్యం లక్షలాది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తోంది. అయితే మెట్రో ఫేజ్ 2 విస్తరణలో భాగంగా సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న 2 కారిడార్ను చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు పొడిగించనున్నట్లు తెలిపారు. దీంతో పాటుగా మరో 4 కారిడార్లలో మెట్రో రైలు మార్గాన్ని సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు. వీటిలో ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్లు పొడిగించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఫలక్నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు 1.5 కిలోమీటర్లకు విస్తరించనున్నారు. ఇందులో ప్రతిపాదిత కారిడార్ 4లో భాగంగా నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు, అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు మీదుగా మైలార్దేవుపల్లి P7 రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మొత్తం 29 కిలోమీటర్ల వరకు కొత్తగా మెట్రో మార్గాన్ని సిద్ధం చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ కారిడార్లో మైలార్ దేవరపల్లి నుంచి ఆరంఘర్ మీదుగా రాజేంద్రనగర్లో ప్రతిపాదించిన హైకోర్టు ప్రాంగణం వరకు 4 కిలోమీటర్లు రూట్ మ్యాప్ ఖరారైంది. ఇక కారిడార్ 5లో రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, నానక్రామ్గూడ జంక్షన్, విప్రో జంక్షన్, అమెరికన్ కాన్సులేట్ వరకు 8 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఇక కారిడార్ 6లో మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్ చెరువు వరకు 14 కిలోమీటర్లు మెట్రో మార్గాన్ని విస్తరించనున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. చివరిగా కారిడార్ 7లో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలీపురం, హయత్ నగర్ వరకు 8 కిలోమీటర్లు కొత్తగా మెట్రో రైలు మార్గాన్ని రూట్ మ్యాప్ సిద్ధమైందన్నారు. కొత్తగా 70 కిలోమీటర్ల మేర సిద్ధం చేసిన రూట్ మ్యాప్పై తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.